నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మనది ఒక బతుకేనా? కుక్కలవలే నక్కలవలే సందులలో గొందులలో పందులవలే అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో రాసిన అగ్ని అక్షరాలు నేడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో అక్షర సత్యాలయ్యాయి. రక్షించాల్సిన వ్యవస్థే భక్షించిందని, న్యాయం కోసం వెళితే అన్యాయంగా జైలుపాలు చేశారని ఓ కుటుంబం చేస్తున్న ఆర్తనాదాలు చూసి రాతి గుండెలు కూడా కరిగిపోతున్నాయి. రంగాపురం గ్రామంలో జరిగిన ఓ అమానుష ఘటనలో న్యాయం జరగాల్సిన బాధితురాలి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం చెయ్యమని బిక్కవోలు పోలీస్స్టేషన్ మెట్లెక్కిన ఆ కుటుంబానికి న్యాయానికి బదులు అవమానాలు, ఓదార్పుకు బదులు జైలు శిక్షలు ఎదురయ్యాయి. నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టాల్సిన పోలీసులు అతనికి రాచమర్యాదలు చేసి దర్జాగా బయటకు పంపారని, తిరిగి ప్రశ్నించిన తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన తీరని అన్యాయాన్ని చెప్పుకోవడానికి వనవాణిని ఆశ్రయించిన బాధితుల ఆవేదన వర్ణనాతీతం. అయ్యా, ఆడపిల్ల బతుకు గురించి కూడా ఆలోచించలేదు, దిక్కులేనివాళ్లమని తొక్కేశారు, న్యాయం చేయండి బాబూ అంటూ ఆ తల్లి కొంగుచాపి అర్థిస్తున్న దృశ్యం అక్కడున్నవారి హృదయాలను ద్రవించివేసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, మాకు న్యాయం జరగకపోతే చావే గతి, ఆత్మహత్యలే శరణ్యం అని ఆమె పలికిన మాటలు మన సమాజంలో న్యాయం ఎంత ఖరీదైపోయిందో చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మానవ హక్కుల సంఘాలు ఎక్కడా? సామాన్యుడి బటుకును పోలీసు బూట్ల కింద నలిపేస్తుంటే హక్కుల సంఘాలు మౌనం వహించడం తగునా? సుమోటోగా స్వీకరించరా? పత్రికల్లో, మీడియాలో ఇంతటి ఆవేదన కనిపిస్తున్నా న్యాయస్థానాలు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించలేవా? పోలీసు వ్యవస్థపై నమ్మకం సడలిపోతున్న ఈ తరుణంలో ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి. రంగాపురం ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే ఆ తల్లి కన్నీటి ఉప్పెనలో ఈ వ్యవస్థలు కొట్టుకుపోక తప్పదు. న్యాయం గెలుస్తుందా, లేక ధనబలం, అధికారబలమే రాజ్యమేలుతుందా? వేచి చూడాలి. మా పిల్లకి అన్యాయం జరిగిందని పోలీసుకి వెళ్ళామండి. వెళ్తే మా కేసు ఏం తీసుకోకుండా వాళ్ళ కేసు తీసుకున్నారండి. తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలు కట్టం కానీ మీరు చెప్పిన అడగమమ్మ, మీ మీద కేసు పెట్టారు, మేము లోపల పండి మీరు అలాగే మా ఎదురు మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి సెంటర్ జైలు 3 రోజులు ఉండించండి. మా బావగారు అబ్బాయిని, మా ఆయనని సెంటర్ జైలు పంపించారండి. మీరు ఏం చెప్పినా మేము వచ్చిన పని లేదమ్మా, మీరు గట్రా స్టేషన్లో ఉండాలా అలాగని చెప్పారండి పోలీసులు. మా మీద కోపడిపోయేవాళ్ళండి. మా పిల్లకి న్యాయం చేయండి అంటే, నేను న్యాయం చేస్తాను, మేము అన్యాయం చేస్తామో మేము చూస్తామో, మీరు అసలు మాట్లాడవలసిన పని లేదు, మీరు మాట్లాడినా సరిపోరు, పైనుంచి ఏమైనా ఫోన్లు ఆర్డర్ వస్తాయి కానీ మేము ఫోన్ కూడా మాట్లాడుకోనేమో మిమ్మల్ని అలాగని అన్నారండి. మాకు న్యాయం ఏం జరగలేదండి బాబు, అన్యాయం చేశారండి. నా బిడ్డ 12 సంవత్సరాలు పాపండి. నా నర్సింగ్తోన అతను నోరు నొక్కి పాడు చేయడం చూడబోతుంటేనే మేము అలాగే వెళ్తానే మాకు కేసు పెట్టారు. మా మీద కేసు పెట్టి మాకు న్యాయం చేయలేదండి. అన్యాయం చేసి మమ్మల్ని సెంటర్ దగ్గర పంపించారండి. 3 రోజులు అమ్మ పొలిటీషన్లో ఇచ్చారండి. మా ఇదేం న్యాయం అండి? మరి ఇదేనండి మీరు చేసేది? మీ తల్లిదండ్రిని ఏమైనా ముందా చచ్చిపోవాలండి, లేకపోతే మాకు ఏమైనా న్యాయం జరిపిస్తారండి? 12 సంవత్సరాల పాప, ఆ పాపను పాడు చేసి చంపితే మేము ఏమైపోతామండి? మేము బతకాలా చచ్చిపోవాలండి ముందాగేసి? నా పేరు గంటిపూడి వీరభద్రరావు అండి. నేను రంగాపురం సర్పంచ్నండి. మొన్న 26వ తారీఖున మా గ్రామంలో ఒక మైనర్ బాలిక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నన్ను ఇలాగ బాగా రేప్ చేయబోయారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అది తీసుకోకుండా ఎస్ఐ గారు వాళ్ళ వెళ్ళిన తల్లిదండ్రి మీద మొత్తం వాళ్ళ కుటుంబంలో 6 ఉంటే ఆ అమ్మాయిని ఒకరిని వదిలేసి మొత్తం 5 మీద కూడా ఇది అటెండర్ మ్యాటర్ 307 కేసు కట్టడం, వాళ్ళని అందరూ పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ రోజు నేను ఉదయం వెళ్ళి ఎస్ఐ గారిని నేను అడగడం జరిగింది. మా 307 వాళ్ళ మీద కట్టాను, ఈ అమ్మాయి విషయం అంటే మీరు మాట్లాడుకోండి, రాజీ పడండి, నేను పిల్ల పరువు తీసుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఆ 307 ఏంటంటే, అబ్బాయి అది లేదు, ఆ కేసు జరుగుతుంది, ఈ పిల్ల విషయమే మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదేమిటండి, పిల్లకి న్యాయం చేయమని మీ దగ్గరికి వస్తే
మీరేమో దాన్ని రాజీ పడమని చెప్పేసి వచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకొని వాళ్ళని అందరూ పడేస్తాను. ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేశారు కాబట్టి ఈ పిల్లలు కూడా పోక్సో కేసు రాసి ఎఫ్ఐఆర్ వేయండి అని చెప్పేసి నేను అక్కడ బీచ్ నుంచి కూర్చోవడం జరిగింది. అయితే సాయంత్రం వేస్తానని చెప్పేసి ఆయన సాయంత్రం ఇస్తానని చెప్పేసి ఆ రోజు కూడా ఇవ్వలేదు. ఆదివారం సాయంత్రం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం అన్న కేసు ఉండదు, ఇప్పుడు ఏదో వేసాం మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం అందులో ఏం లేదన్నట్టుగా రాసేస్తాను, మా కేసు నిలబడదని చెప్పేసి మమ్మల్ని బెదిరింతో చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆ ఇద్దరు ఆడవాళ్ళని అదే ముగ్గురు మీద అప్పటి వరకు రాశారండి. ఉన్న తల్లి చిన్నమ్మ పెద్దమ్మ మీద కూడా వాళ్ళని కూడా తీసిరండి అని చెప్పేసి వాళ్ళు కూడా కుటుంబంలో 6 ఉంటే 5 మీద కూడా ఎఫ్ఐఆర్ వేసేస్తున్నాను, 6 రిమాండ్ పంపేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందండి? మైనర్ బాలకి ఎక్కడ ఉంటుంది? అక్కడ జరిగింది ఏమి లేదు. అక్కడ జరిగింది మీరు అక్కడ ఏదో అటెండర్ మాట చేశారు, కత్తి పెట్టుకుని వెళ్ళారని చెప్పారు. ఆ కత్తి కూడా ఏలుముద్రలో లేవు. ఏలుముద్రలు ఆ ఇంటికి అలవలి ఉంటాయి. ఇది మీరు ఫోరెన్సిక్కి పంపించి చూడండి, మీరు చేసిన తప్పు. వాళ్ళ మాటలు వినేసి వీళ్ళ మీద ఇలా కట్టడం అని చెప్పేసి నేను గట్టిగా వాదించడం జరిగింది. వాళ్ళకి కనీసం ఇంటికాడ ఉన్న అమ్మాయికి కూడా నేను ఫోను ఇవ్వబోతుంటే మాట్లాడుకుంటానని చెప్పేసి వీళ్ళు అడగడం, ఆ పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తానని చెప్పేసి అడగడం, నేను ఫోన్ ఇవ్వబోతుంటే ఆ ఫోన్ కూడా ఎస్ఐ గారు ఇవ్వనే లేదండి. అయితే అక్కడ బయటకు వచ్చి ఈ అమ్మాయిని మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళి మీ స్టేషన్ దగ్గర అప్పచెప్పేస్తామని చెప్పేసి మేము బయటికి వచ్చి బళ్ళు తీసుకొని బయటకు వస్తుంటే అప్పుడు పిలిచి అప్పుడు ఇద్దరు లేడీస్ని కూడా వదలడం జరిగిందండి. అసలు ఇప్పుడు మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజలకు కానీ ఆడవాళ్ళకి కానీ రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు ఆ నిందితుడిని సక్రమంగా శిక్షించి